వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల ఫిదా సినిమాలో సాయి పల్లవి పదే పదే చెప్పే డైలాగ్ ఇది. ఆ సినిమాలో క్యారెక్టర్కే కాదు, నిజ జీవితంలో కూడా ఒక్కటే పీస్ అనే పదం ఆమె సరిగ్గా వర్తిస్తుంది. ఎందుకంటే టాలెంట్ పరంగా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ సినిమా ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్ మరొకరు కనిపించరు. నిజంగానే ఒక్కటే పీస్. హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాలి, గ్లామరస్గా ఉండాలి అని అందరూ అంటుంటారు. కానీ ఇలాంటి ఆలోచన ఆమె దరిదాపుల్లో కూడా రావు. ఇవేమీ లేకుండా కేవలం తన పర్ఫార్మెన్స్తోనే లెక్కకు మించిన అభిమానుల్ని సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తనతో సినిమా చేయాలంటే కొన్ని కండిషన్ పెడుతుంది. వాటిని ఒప్పుకుంటేనే సినిమా చేస్తుంది. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా తనకి నచ్చని సినిమా చెయ్యనే చేయరు. అంతేకాదు, షూటింగ్, సినిమా ఫంక్షన్ లో హీరోలకి దర్శక నిర్మాణకు భజన చేయడం అనేది ఆమె పూర్తిగా వ్యతిరేకం. అది శుద్ధ టైం వేస్ట్ అని ఆమె భావన. అందుకే షూటింగ్ లో కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. దీంతో సాయి పల్లవికి పొగరు అని ఎవరిని లెక్క చేయదని ప్రచారం జరిగింది. నా గురించి ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, కావాలంటే నన్ను తిట్టుకోండి అంటూ డైరెక్ట్ గా చెప్పే సాయి పల్లవికి సౌత్ లో హీరోయిన్ గా ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. జార్జియాలో మెడిసిన్ పూర్తి చేసిన సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, హీరోయిన్ గా అవకాశాలు ఎలా అందిపుచ్చుకుంది, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగారు అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1992 మే 9న తమిళనాడులో నీలగిరి జిల్లా కోటగిరిలో సెంతం మారే కన్నన్, రాధా కన్నన్ దంపతులకు జన్మించారు పల్లవి. ఆమెకు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఆమె పేరు పూజ. తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. తల్లి రాధా సత్యసాయి బాబా భక్తురాలు. దీంతో పల్లవి పేరు సాయి అనేది చేర్చారు. కోయంబత్తూరులో అవీలా కాన్వెంట్ స్కూల్లో సాయి పల్లవి, పూజ ప్రాథమిక విద్యతో పాటు ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సాయి పల్లవి ఎవరి దగ్గర డాన్స్ నేర్చుకోలేదు. చిన్నతనం నుంచే టీవీ షోస్ లో వచ్చే పాటలు చూస్తూ స్టెప్స్ వేసేది. తల్లి రాధకు డాన్స్ అంటే చాలా ఇష్టం. దాంతో కూతుర్ని ఈ విషయంలో ఎంతగానో ప్రోత్సహించారు. అలా 10వ తరగతి చదువుకున్నప్పుడు స్కూల్ ఫంక్షన్ లో ఒక పాటకు డాన్స్ వేశారు. అది చూసిన ఒక తమిళ దర్శకుడు తను చేస్తున్న సినిమా కస్తూరి మా చిత్రంలో మీరా జాస్మిన్ స్నేహితురాలుగా క్యారెక్టర్ ఇచ్చారు. అయితే అది చాలా చిన్న క్యారెక్టర్. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో జీవా దర్శకత్వంలో వచ్చిన దామ్ ధూమ్ అనే చిత్రంలో కంగనా రనౌత్ స్నేహితురాలుగా నటించింది. ఇదిలా ఉంటే ఒక టీవీ ఛానల్ నిర్వహిస్తున్న డాన్స్ షోకి సాయి పల్లవి తీసుకెళ్లారు ఆమె తల్లి. దాంట్లో సాయి పల్లవి సెలెక్ట్ అయ్యారు. అయితే ఇవన్నీ చేయడం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ఆమె ఇష్టాన్ని ఏమాత్రం ఎప్పుడూ కాదనలేదు. సినిమాలు, డాన్స్ షోలు చేయడం వల్ల చదువు డిస్టర్బ్ అవుతుందని భావించిన కన్నన్ ఆమెను మెడిసిన్ చేసేందుకు జార్జియా పంపించేశారు. 4 సంవత్సరాలు చదివి MBBS పట్టాన్ని పుంజుకున్నారు సాయి పల్లవి. ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నారు. గైనకాలజిస్ట్ గా వైద్య సేవలు అందించాలన్నది ఆమె కోరిక. జార్జియాలో మెడిసిన్ చేస్తున్న సమయంలో సెలవుల్లో ఇండియాకి వచ్చేవారు. ఆ సమయంలో మలయాళం చిత్రం ప్రేమం ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారు దర్శక నిర్మాతలు. సాయి పల్లవి తల్లి కూడా ఆ ఆఫర్ బాగా నచ్చింది. అయితే సెలవుల్లో మాత్రమే సినిమా చేయాలని ఆ సినిమా దర్శకుడుకు ముందే చెప్పారు. దానికి తగ్గట్టుగానే సెలవులు పూర్తయ్యేలోపు సాయి పల్లవికి సంబంధించిన సీన్స్ అన్ని షూట్ చేసుకున్నారు డైరెక్టర్. ప్రేమం చిత్రం 2015లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.